హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆరోగ్యం, రుచి రెండింటిని ఇచ్చే ఒక అద్భుతమైన స్వీట్ రెసిపీ చేయబోతున్నాం. అదేంటంటే పచ్చి ఉసిరికాయలతో చేసే సూపర్ హెల్దీ ఉసిరి లడ్డు. రోజు ఒక లడ్డు తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది మరియు స్కిన్ కూడా చాలా గ్లో వస్తుంది. ముందుగా ఉసిరికాయలను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గింజలన్నిటిని తీసేసి గ్రైండర్లో వేసి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకొని ముందుగా మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి లడ్డు చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. మనకు కావాల్సినటువంటి వైటమిన్స్ అన్నీ కూడా పుష్కలంగా అందుతాయి. డ్రై ఫ్రూట్స్ యూస్ చేయడం వల్ల లడ్డు చాలా క్రంచింగ్గా కూడా ఉంటుంది. బాదం, కాజు బాగా ఫ్రై అయ్యాక వీటిని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్, డ్రై గ్రేప్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరి లడ్డూలు చిన్నపిల్లలు, పెద్దలు, గర్భిణీ స్త్రీలు అందరికీ ఎంతో మంచిది. ఎందుకంటే ఉసిరిలో ఉండే వైటమిన్ సి మన ఇమ్యూనిటీని రెట్టింపు చేస్తుంది. రోజు ఒక లడ్డు తింటే రక్తహీనత తగ్గుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, స్కిన్ కూడా బ్రైట్ అవుతుంది. డిప్రెషన్ లెవెల్స్ని తగ్గించడంలో కూడా ఈ ఉసిరి లడ్డు బాగా ఉపయోగపడుతుంది. డ్రై ఫ్రూట్స్ను బాండీ నుంచి పక్కకు తీసిన తర్వాత అదే బాండీలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉసిరి తురుమును 2 కప్పుల దాకా యాడ్ చేసుకోవాలి. ఉసిరి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాదాపు ఒక 10 నిమిషాల దాకా ఉసిరిని బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం 1 కప్పు దాకా కొబ్బరి తురుమును కూడా తీసుకోవాలి. కొబ్బరి తురుము వేసి కొబ్బరి తురుము కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇది కూడా దగ్గర ఒక 5 మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలి. ఉసిరి, కొబ్బరి బాగా మగ్గిన తర్వాత ఒక 2 కప్పుల దాకా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గట్టు మీరు కొంచెం అటు ఇటు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. బెల్లం కరిగి బాగా మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మిశ్రమం దగ్గర పడడానికి దగ్గర ఒక 15 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఒకసారి కన్సిస్టెన్సీ అనేది థిక్ అయిన తర్వాత ముందుగా మనం ఘీలో రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఒకసారిగా ఈ మిశ్రమానికి యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని చిన్న సైజు లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే అండి, చాలా హెల్తీగా ఉండే ఉసిరి లడ్డూలు తినడానికి రెడీగా ఉంటాయి. చాలా రోజుల పాటు స్టోర్ చేసుకోగలిగే ఈ హోమ్ మేడ్ ఉసిరి లడ్డు మన ఆరోగ్యాన్ని డబుల్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన ఉసిరి లడ్డుని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉసిరిలో నారింజ కంటే 20 రెట్లు ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది. రోజుకు 1-2 లడ్డూలు తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. దగ్గు, జలుబు, సీజనల్ ఫీవర్లు నివారించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. కొల్లాజన్ లెవెల్స్ని పెంచి స్కిన్ గ్లో ఇవ్వడంలో కూడా ఉసిరి లడ్డు బాగా ఉపయోగపడుతుంది. ఉసిరి బెల్లం కాంబినేషన్ బ్లడ్ ప్యూరిఫికేషన్లో బాగా ఉపయోగపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరం తేలిగ్గా ఉంటుంది.